కాలం సృష్టించిన ధిక్కార స్వరం శతవసంతాల దాశరథి. ప్రజా ఉద్యమాన్ని, ఉద్వేగాన్ని, ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని, ఉల్లాసాన్ని కవితాక్షరాలలో పొదిగి తెలుగు సాహిత్యానికి ఎనలేని సేవలు చేసిన మహాకవి దాశరథి కృష్ణమాచార్య. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడిన సందర్భంలో కాలం సృష్టించిన ధిక్కార స్వరం దాశరథి. ఆయన శత జయంతి సంవత్సర ప్రారంభం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్ మామిడి హరికృష్ణ గారి ప్రత్యేక వ్యాసం వినిపిస్తున్నది పప్పు భోగారావు. ఎండాకాలం కొండల మీద అరణ్యాలలోని చెట్లు రాచుకుని దావాగ్ని ఉద్భవిస్తుంది. ఎవరూ నిప్పు వెలిగించనక్కరలేదు, ఉద్యమాలు అలాగే వస్తాయి. ఈ మాటలను దాశరథి వరంగల్ నుంచి ప్రచురితమైన జనధర్మ 1969 మార్చి నెల పత్రికలో నేను నా రచన అనే శీర్షికలో ప్రస్తావించారు. ఇవి సర్వకాల సర్వావస్థలలోనూ సత్యమని ప్రపంచంలోని ఎన్నో ప్రజా పోరాటాలు నిరూపించాయి. జాగీర్ ఇలాకాలో స్వాతంత్ర పతాక అనే శీర్షికపై మద్రాసు ఆకాశవాణి కోసం చేసిన ప్రసంగంలో జాగీర్దార్ల అరాచకాలను దాశరథి వివరించారు. వెట్టి చాకిరీకి జాగీర్లు పెట్టింది పేరు. అలాంటి రాక్షస రాజ్యంలో బతకాల్సిన దౌర్భాగ్యం వేలాది ప్రజలతో పాటు నాకు కలిగింది. అక్కడి ఘోర కలిని చూసి నా హృదయం ఆక్రోశించింది. నాజీలు, ఫాసిస్టులు ఎలా ఉంటారో నాకు అర్థమైంది. జర్మనీ, జపాన్, స్పెయిన్లలో అలనాటి కర్కోటకుల ప్రతిరూపాలే ఇక్కడ అధికారులు. అప్పుడప్పుడే నేను యవ్వన దశలోకి అడుగుపెడుతున్న రోజులు. రాతలు, కూతలు కాక చేతలు మాత్రమే జాగీర్లోని అమానుషత్వాన్ని నిర్మూలించగలవనే నిర్ణయానికి ఆనాడు వచ్చాను అని తాను ఎందుకు నిజాంకు వ్యతిరేకంగా పోరాటంలోకి దిగాల్సి వచ్చిందో ఆ నేపథ్యాన్ని వివరించారు. మలేరియాకు క్వినైన్ మందు మధ్యయుగాల జాగీర్దారీ విధానానికి మన తిరుగుబాటు మందు అంటూ ఆయన చేసిన నినాదం గంటల కొద్దీ ప్రసంగాలు, వేల మాటలు చేయలేనంత ఆలోచనను ఆనాటి కోయగూడేల నిరక్షరాస్య ప్రజల్లో రేకెత్తించగలిగింది. అమిత ప్రజాభక్తి, ప్రజా ఉద్యమ భాగస్వామిగా ఆంధ్ర జనసంఘం, ఆంధ్ర మహాసభ, కమ్యూనిస్టు పార్టీల్లో దాశరథి కీలక పాత్ర పోషించారు. అయినా కవిగా రాసిన ప్రతి అక్షరం ఆయనలోని అమితమైన ప్రజాభక్తిని, తెలంగాణ పట్ల అనురక్తిని, మానవత్వం పట్ల నిబద్ధతను, సమానత్వం కోసం ఆక్రోశాన్ని వ్యక్తీకరించాయి. ఆయన కవితలకు ప్రకృతి, ప్రపంచం, ప్రజల పోరాటాలు, భావోద్వేగాలు, మానవ సంబంధాలు, తిరుగుబాట్లే వస్తువులయ్యాయి. దాశరథి రాసిన అమృతాభిషేకం ఖండకావ్యంలో ఇలాంటి ఎన్నో భావనలు మనకు కనిపిస్తాయి. అందులోని సుప్రభాతం కవితలో ఉదయాద్రి భుజమెక్కి ఒకడు నవ్వెను చూడు, భూదివమ్ములు వెలుగు పూలు పూయ అని ప్రాతకాలపు సన్నివేశాన్ని అత్యంత రమణీయంగా చెబుతూ పూర్వకవుల సంప్రదాయ ప్రాకృతిక వర్ణనను తన కావ్యంలోకి తీసుకొచ్చారు. సూర్యుడిని ఒకడు అంటూ మానుష ధర్మారోపణ చేసి ఆధునిక కవితలోని సొబగును ప్రాచీన పద్య సంప్రదాయంలో చక్కగా పొదిగేలా అక్షరాభిషేకం చేశారు. దాశరథి కావ్యాలలో ప్రఖ్యాతిగాంచిన రుద్రవీణ కావ్యాన్ని నా తెలంగాణకు అని అంకితం చేయడం ద్వారా తన జన్మభూమి పట్ల అచంచల భక్తిని చెప్పకనే చెప్పారు. వీర తెలంగాణ కవితలో ఇక్కడి పోరాట స్ఫూర్తిని, ధైర్య, స్థైర్య, త్యాగ, వీర లక్షణాలను తెలంగాణమ్మున గడ్డిపోచయును సంధించిన కృపాణమ్ము అని కీర్తించారు. తన గురించి, తనలోని భావనల గురించి సుప్రభాతం అనే కవితలో నీలిదారుల కాలు మోపిన సూర్యదేవుని చురుకు చూపులు నావి అని స్పష్టం చేస్తూ ఈ మాటలు తాను ఒక్కరికే కాక ప్రపంచవ్యాప్తంగా ఉండే కవులందరి చూపులుగా అభివర్ణించారు. మహాబోధి అనే దీర్ఘ కావ్యంలో తెలుగు నేల మీద బుద్ధుడి బోధనలు, బౌద్ధమత ప్రభావం, ఆ క్రమంలో జరిగిన పరిణామాలను వ్యక్తీకరించారు. జ్వాలాలేఖిని అనే కవితా సంకలనంలో 30 కవితలను రాసి ప్రచురించారు. కాగా ఈ కావ్యాన్ని స్వాతంత్ర్య సమరయోధులకు అంకితమిస్తూ మృత్యు రాక్షసి కరాళ నృత్యానికి భీతిల్లని మృత్యుంజయ మూర్తులారా మీకిదే నా ప్రేమాంజలి అని సవినయంగా సమర్పించారు. సాఖీనామా అనే పుస్తకంలో కొన్ని గజళ్లను, రుబాయిలను మనకు అందిస్తారు. ఉర్దూ, పారసీక సాంప్రదాయంలో పేరెన్నిక గన్న గజల్, రుబాయి ప్రక్రియలను తెలుగు సాహిత్యంలోకి పరిచయం చేసిన ఘనత దాశరథిదే. పూర్వకవుల సంప్రదాయ పద్య సౌరభాన్ని కొనసాగిస్తూనే, ఆధునిక నవీన వచనానికి దారులు వేస్తూనే
మరొక వైపు ప్రపంచ సాహితీ పోకడలలోని ప్రక్రియలను తెలుగులోకి తీసుకొచ్చి వాటికి సాహిత్య ప్రతిపత్తిని కల్పించిన ప్రయోగశీలి దాశరథి. మీర్జా గాలిబ్ గీతాలను తెలుగులోకి అనువదించడమే కాకుండా వాటి స్ఫూర్తితో ఎన్నో గజళ్లు రాసిన దాశరథి రమ్మంటే చాలుగాని రాజ్యాలు విడిచిరానా, నీ చిన్ని నవ్వు కోసం స్వర్గాలు గడిచిరానా అని ఎంతో లలితంగా, సున్నితంగా, సుకుమారంగా తన హృదయంలోని మనోభావాలను తన ప్రేయసికి సమర్పించుకునేంత హృదయంగమంగా రాశారు. జ్వాలాలేఖని కవితకు రాసిన ముందు మాటలో ఆయన చెప్పిన మాటలు ఆయన కవిత్వాన్ని, సాహిత్యాన్ని అధ్యయనం చేసిన ప్రతి ఒక్కరికి ఎంతో ఔచిత్యంగా అనిపిస్తాయి. నా రచనలు నీళ్లలాంటివి, మహామేధావుల రచనలు మధువులాంటివి, కానీ ప్రతివాడు నీళ్లు తాగుతాడు. మీరింతవరకు శతవసంతాల దాశరథి కాలం సృష్టించిన ధిక్కార స్వరం ప్రత్యేక వ్యాసం విన్నారు. వినిపించిన వారు పప్పు భోగారావు. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు.